ఓకే, నా పేరు రఘు అండి. నేను మనతొలి వెలుగు జర్నలిస్ట్ అండి. పేరు రఘు అండి. నేను మనతొలి వెలుగు జర్నలిస్ట్ అండి. చెప్పండి సార్. అవును సార్. మాట చెప్పాలి కదా లోపలికి ఎందుకు సార్ వాళ్ళు తాండా మాది తాండా ఒక మాట చెప్తున్నా అంటున్నా. ఎందుకు సార్ అర్థం కాలే. మా ప్రిన్సిపల్కి వచ్చినప్పుడు చెప్పాలి కదా అంటున్నా. మీ ప్రిమిసెసా? అంటే మీరు పనిచేసే ఏరియా అంటున్నారా? వచ్చే ముందు ఒక మాట చెప్తే నేనే అదే చేస్తాం కదా, ఎవరో అనుకుంటున్నా చెప్పాలి కదా. అదే నేను వీళ్ళతో ఒకసారి వీళ్ళు ఈ తాండా వాళ్ళు ఉన్నారు కదా, తాండా వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోతాను. అదే ఇప్పుడు తాండా వాళ్ళు చెప్పండి అండి. ఎడ్యుకేషన్ ఇచ్చేస్తే సరిపోతుంది కదా. ఎవరికి ఇవ్వాలి సార్? మా పిఎస్ఎస్ లోకి వస్తాయి కదా నాకు. మీ పిఎస్ పరిధిలోకి వస్తుంది అంటున్నారా? ఇప్పుడు ఇది బిలా దాఖలా భూమి కాదు సార్ ఇది. మరి అయితే మరి ఇప్పుడు నేను ఎవరు కాదు సార్, నేను అదే అంటున్నాను. నేను ఇప్పుడు మీ భూమి అని మీరు అంటున్నారు, మా ఊరు తాండా అని వాళ్ళు అంటున్నారు. ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? నేను అదే అంటున్నా, ఎవరు పర్మిషన్ తీసుకోవాలి సార్? అదే అన్ని వెరిఫై చేసినా మేము ఎంటర్ అయినాము. ఇప్పుడు అపర్ణ సార్ అవును వెరిఫై సార్, వెరిఫై చేసే ఎంటర్ అయినాం సార్. వెరిఫై చేసే వీళ్ళ అరాచకం ఏందని ఎంటర్ అయినాం మేము. వెరిఫై చేశాకనే ఎంటర్ అయినాం. ఇప్పుడు నా పాయింట్ సార్, నా పాయింట్ ఒకటే. మీరు అపర్ణ వాళ్ళకి మీకేంటి సార్? అంటే మీరు దీనికి కన్సర్న్ ఆఫీసరా? అంటే దీంట్లో మీరు వర్క్ చేస్తున్నారా? మీరు ఇందులో జాబ్ చేస్తున్నారు? ఓకే ఓకే. సరే ఓకే, ఇప్పుడు అలౌ చేయండి సార్. ఇప్పుడు అలౌ చేయండి. ఎవరికి చెప్పాలి సార్? ఎవరికి చెప్పాలా? ట్రెస్పాస్ కేసు పెట్టుకోండి, ట్రెస్పాస్ కేసు పెట్టుకోండి. నాన్ సెన్స్. నమస్తే. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక ఆడియో విన్నారు కదా. నేను ఉన్న ఈ ప్లేస్కి అపర్ణ కన్స్ట్రక్షన్స్, ఈ చుట్టూ గ్రీన్ మార్క్, అరబిందో ఇట్లాంటి కొన్ని కంపెనీలు చేస్తున్న ఒక అరాచకం. ఇక్కడ ఉన్న కొన్ని తాండాలన్నీ లేపేసి బిల్లా దాఖలా భూములు, అంటే 2 ప్రాంతాల మధ్య 2 మండలాల మధ్య మిగిలిపోయిన భూమి ఏదైతే ఉందో ఆ భూమిని కబ్జా చేస్తూ గోడలు కడుతూ నానా బీభత్సం చేస్తున్న అరాచకానికి సంబంధించి. అయితే వీళ్ళు చాలా తెలివిగా ఈ కన్స్ట్రక్షన్ కంపెనీలు రిటైర్డ్ ఆఫీసర్లని, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లను ఇక్కడ విజిలెన్స్ కింద, ఇక్కడ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ల కింద పెట్టుకొని, రిటైర్డ్ అన్న వాళ్ళని, మిలిటరీ వాళ్ళని పెట్టుకొని ఇక్కడ ఒక దందా చేస్తూ ఉంటారు, వీళ్ళని బెదిరిస్తూ ఉంటారు. ఇది నేను మాట్లాడుతున్నది కొండకల్ అండ్ వెలిమెల చుట్టుపక్కల ఉన్న తాండాల గురించిన విషయం. లాస్ట్ 50 days బ్యాక్ ఇదే ప్రాంతానికి నేను రావడం జరిగింది. గతంలో అండ్ ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండతో, కల్వకుంట్ల తారక రామారావు అండతో విక్రమ్ రెడ్డి అనే ఒక రెడ్డి దొర సృష్టిస్తున్న బీభత్సం ఇది. ఆయన, అరబిందో, అపర్ణ, గ్రీన్ మార్క్, కళ్యాణ్ రెడ్డి, నిత్యానంద రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, ఈ బ్యాచ్ అంతా కలిసి చేస్తున్న దందా ఇది. పెద్ద గొడవ అయింది. లంబాడీలంతా తిరగబడ్డారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా. వెలిమెల తాండాలో అయితే 7 మీద కేసులు పెట్టి వాళ్ళని విడుదల చేయడం కూడా జరిగింది. అంటే వాళ్ళ మీద 307 సెక్షన్స్ కూడా పెట్టారు. అంత సీరియస్ కేసులు. ఎవరి మీద? గిరిజనుల మీద. మా భూములు పోతున్నాయని కొట్లాడిన వాళ్ళ మీద. ఈ బిల్లా దాఖలా భూమి అంటే అది గవర్నమెంట్కి సంబంధించిన భూమి. ఆ గవర్నమెంట్కి సంబంధించిన భూమిలో ఎవరు కబ్జాలో ఉన్నారు? ఈ లంబాడీలు, ఈ గిరిజనులు కబ్జాలో ఉన్నారు. ఆ భూమి ఎవరికి దక్కాలా? అయితే గవర్నమెంట్కి పోవాలా, లేకపోతే కబ్జాలో ఉన్న వాళ్ళకి పోవాలా? చాలా తెలివిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండతో రెచ్చిపోయిన ఈ ముఠా అండ్ వాళ్ళ బంధువులు మొత్తం ఈ భూమిని అంతా లేపేశారు. అండ్ కేవలం ఈయన ఒక్కడే ఉన్నాడా అంటే అంతకు ముందున్న కల్వకుంట్ల తారక రామారావు కూడా దీనికి బాధ్యుడే. ఎందుకంటే ఆయన అండతో, ఈయన అంతకుముందు అదే పార్టీలో ఉన్నాడు కదా. ఇప్పుడు ఈ టోటల్ ఫైల్ అంతా రేవంత్ రెడ్డి టేబుల్ మీద ఉన్నది, కానీ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడతలేడు. ఇప్పుడు ఏమంటున్నారు? వీళ్ళ పర్మిషన్ తీసుకొని మేము ఎంటర్ కావాలట. మరి ఇప్పుడు వీళ్ళు దాదాపు 60-70 సంవత్సరాలుగా ఈ గిరిజనులు, ఈ లంబాడీలంతా ఇదే గ్రామంలో, ఇది కింది తాండా అంటాడు, ఈ తాండాను లేపేశారు.
అంతకుముందు ఇంకో తాండాన్ని లేపేశారు. దీన్ని తీసుకుపోయి ఆ కొండకల్ తాండాలో ఉండమని వాళ్ళకి అక్కడ పెట్టారు. ఈ భూములన్నీ కూడా ఒకప్పుడు ఈ 634 నుంచి 644 దాకా ఇవి బిలా దాఖలా భూములు. ఇంకా కొన్ని సర్వే నెంబర్లు సీలింగ్ భూములు ఇవన్నీ. అంటే ఆనాడు సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు దాదాపు 1000 ఎకరాలకు పైన భూమిని సీలింగ్ కింద మాకు ఇంత భూమి ఉందని ఎక్సెస్ ల్యాండ్ ఇచ్చేస్తే వాళ్ళ బినామీల పేర్ల మీద ఇంట్లో పనిచేసే వాళ్ళ పేర్ల మీద రాయించేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఈ విక్రమ్ రెడ్డి ఫాదరు మళ్ళీ ఆ భూమిని వాళ్ళ దగ్గర నుంచి కొట్టేసిండు. 1000 ఎకరాలు ఉంది ఒక కుటుంబానికి ఇక్కడ, 1000 ఎకరాలు. అంటే ఎక్కడ మనం 2025 సంవత్సరంలో ఉన్నాం. సీలింగ్ యాక్ట్ ఏం చెప్తున్నది? దీని వరకు ఇంతవరకు నేను అదే అంటున్నా కదా, మీకు ఇబ్బంది అవుతుంది కదా, ట్రెస్పాస్ కేసు పెట్టండి, మా మీద పెట్టండి కేసు, మా భూముల్లోకి వచ్చిరని పెట్టండి, అప్పుడన్నా చర్చ బయటకు వస్తుంది. ఇది కింది తాండ చూడండి, ఎంత భయంకరమైన విధ్వంసం. మంచిగా మొత్తం ఎక్కడెక్కడ గోడలు కట్టేసిర్రు, షెడ్లు వేసేసిర్రు. వీళ్ళ సమాధులు ఇక్కడనే ఉన్నాయి, ఇండ్లు ఇక్కడే ఉండే ఒకప్పుడు. వీళ్ళందరిని ఇక్కడి నుంచి లేపేసి అవతలకు పంపించి ఇంత భయంకరమైన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వీళ్ళు షెడ్లు కట్టిరు చూడండి మొత్తం. ఇప్పుడు ఇక ఫోటోలు ఒక్కసారి చూడండి, ఒక్క నిమిషం ఇటు చూడు.